భారతీయ విద్యా భవన్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై సమీక్షించిన సీఎం కోర్ అర్బన్ రీజియన్లో ప్రభుత్వ స్కూల్స్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అల్పాహారం పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఆ పథకంలో తప్పనిసరిగా పాలు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని విజయ డైరీ నుంచే సేకరించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించాలన్న సీఎం కోర్ అర్బన్ రీజియన్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఒక్కో మండలంలో 6 స్కూల్ తరహాలో సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల రవాణా కోసం ఎలక్ట్రికల్ బస్సుల ఏర్పాటుపైన అధ్యయనం చేయాలన్నారు. ప్రైవేటు స్కూల్స్లో నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దుతో పాటు రికవరీ చేసేలా నిబంధన విధించాలని ఆదేశించారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రజాభిప్రాయం కోసం వెబ్సైట్లో అందుబాటులో పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.